హైదరాబాద్ నగరంలో అయితే ఇవాళ తెల్లవారుజామున అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఇక ఈ అగ్ని ప్రమాదం చూసుకుంటే అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్ మసీద్ సమీపంలో ఉన్నటువంటి ఒక భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇక వెంటనే ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఒకవైపు చూసుకుంటే తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం సిటీ మొత్తం కూడా కొద్దిగా వర్షం పడుతుంది. ఈ సమయంలో అగ్ని ప్రమాదం జరగడం ఏంటి అనే ఒక ప్రశ్నలైతే తలెత్తుతున్న సమయంలో అయితే గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ ప్రమాదం కూడా సంభవించినట్లుగా తెలుస్తుంది. ఆ భవనంలోని మూడో అంతస్తులో ఉన్నటువంటి ఒక గ్యాస్ సిలిండర్ పేలడంతో భవనం మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. దీంట్లో సుమారు ఆ భవనంలో ఒక 10 మందికి పైగా మంటల్లో చిక్కుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది వారందరినీ కూడా రక్షించారు. అందులో వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధులను కూడా చాలా వారికి ఎటువంటి హాని కలగకుండా కూడా రెస్క్యూ సిబ్బంది అయితే వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. అయితే ఈ మంటలు సమీపంలోనే ఉన్నటువంటి ఒక ప్లాస్టిక్ గోదాంకు కూడా అంటుకున్నాయి. ఈ క్రమంలో ఎటువంటి నష్టం జరగకుండా, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా కూడా అగ్నిమాపక సిబ్బంది అన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. మొత్తం 4 ఫైర్ ఇంజన్లతో అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేయిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా అగ్నిమాపక సిబ్బంది అయితే ఖాళీ చేయిస్తున్నారు. ఇక ఒకవేళ ప్లాస్టిక్ గోదానికి అయితే మంటలు అంటుకుంటే అయితే మంటలు భారీగా చెలరేగే అవకాశం ఉండడంతో అయితే ఎక్కువగా వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది ఎక్కడికెక్కడ దాని మంటలను కట్టడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అవసరమైతే అదనపు సిబ్బందితో పాటు మరిన్ని ఫైర్ ఇంజన్లు తెప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా చూసుకుంటామంటూ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఆ భవనంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వృద్ధులు కానీ మొత్తం 10 మంది వరకు కూడా వారందరినీ సేఫ్గా కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే ఇది నిజంగానే గ్యాస్ సిలిండర్ పేరడం వల్లే జరిగిందా, లేదంటే ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా కావాలనే గ్యాస్ సిలిండర్ పేలేటట్టు చేశారా, లేదంటే అకస్మాత్ అంటే ఒక సడన్గా ఏదో ప్రమాదం జరిగిందా, గ్యాస్ లీక్ అయి ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. ఏదేమని మొత్తం ఈ అగ్ని ప్రమాదంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం ఒక దట్టమైన పొగనైతే అలుముకుంది. స్థానికులైతే ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఆ దట్టమైన పొగ మొత్తం ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం జరగడంతో ఏదేమైనా పోలీసులు మాత్రం దీని వెనుక కారణాలను అయితే తేల్చే పనిలో ఉన్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది అయితే సకాలంలో స్పందించి మంటలను ఎక్కడికక్కడ ఆపివేశారంటూ కూడా స్థానికులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఈ మంటల కారణాలు ఏంటి అనేది మాత్రం మనకు పోలీసుల విచారణలోనే తేలనుంది.